ఉన్నటువంటి ఈ సింగర్స్ ప్రపంచంలో జెలసీ కూడా ఉంటుందా? మధుప్రియ దగ్గరికి వెళ్తే వై మధుప్రియ వై యు ఆర్ కాలింగ్ హర్, అమ్మాయిని ఎందుకు వెళ్ళని మేము చేయలేమా, అలాంటివి ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఓపెన్ చెప్తున్నాను, జెలసీ కూడా ఉంటుందా అని మీరు అడిగారు. సో నేను అడిగేది ఒకటేనండి, ఎక్కడ ఉండదు అని అడుగుతున్నాను. అంతే, నేను చెప్పాల్సిన ఆన్సర్ అంతే. ఏ రంగంలో తీసుకోండి, మీరు ఏ రంగం అని అడగండి నన్ను, ఎక్కడ ఉండకూడని ప్లేస్ ఉండదు నాకు తెలిసి. ఇఫ్ సమ్వన్ ఈజ్ గుడ్, పక్కా వాళ్ళకి మనం మంచి ప్లేస్లో ఉన్నాము అంటే ఎవరికైనా ఉంటుంది ఆబ్వియస్లీ. సందర్భాలను ఫేస్ చేశారా? చాలా అండి. నేను ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు ఉంటారు నాకు పక్కా, ఇంకా రెడీగా ఉంటారు ఎవరో ఒకరు. ఇంకా నాకు చూసి చూసి ఏంటంటే అలవాటు అయిపోయింది. ఓ వెళ్తున్నామా, సమ్వన్ విల్ బి దేర్, ఓకే లైట్ మనం చూస్తున్నాము. నేను కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు మైకులు కూడా ఆఫ్ చేసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి, చెప్తే మీరు నవ్వుతారు. కానీ పిల్ల పాడితే జనాలు అంత ఉర్రుతలు ఊగిపోతారు. మేము ఇంత ఏజ్ వచ్చి మేము పాడలేకపోతున్నాం. మా చిన్నపిల్ల, నేను తెలంగాణ ఉద్యమంలో పాడు, ఇంత చిన్నపిల్ల, మాకంటే చిన్నపిల్ల, మా వయసు కంటే మేము తిప్పి కొడితే మా వయసులో ఇంతంత ఉండదు, ఈ పిల్లకేంటి అని చెప్పి మైకులు ఆఫ్ చేసుకొని, కొంతమంది అయితే ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటోళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు. నేను జనాల్ని చప్పట్టు కొట్టండి అన్న అని చెప్పి పాటలు పాడేదాన్ని మైక్ తీసుకొని. చాలా పెద్దవాళ్ళు కూడా, పెద్ద స్థాయిలో పేరున్న వాళ్ళు కూడా, ఆడపిల్లలు కూడా జనరల్గా అసహ్య బుట్టి ఆడబుట్టి అని చెప్పేసి అంటుంటారు. మీ తోటి సింగర్స్ కూడా ఆడపిల్లలు కూడా ఉంటారు. అంటే మీరు ఓపెన్ గా అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే నేను అన్ని చెప్పుకుందామని రెడీగా ఉన్నాను కాబట్టి ఉంటుందండి. ఎందుకంటే పక్కా ఉంటుంది జెలస్ అంటే ఖచ్చితంగా, అది ఆడవాళ్ళు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఖచ్చితంగా ఉంటుంది. తనకేంటి, తనకెందుకు, అందరు ఈ అమ్మాయిని ఎందుకు పిలుస్తారు. కొంతమంది ప్లేస్లలో మధుప్రియ వస్తే మేము రావండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ చూసి నాకు అలవాటు అయిపోయిందండి. ఓకే అండి, నేను ఎందుకు భయపడాలి, నాకు గొంతు ఇచ్చాడు దేవుడు, మాట్లాడే వాచుర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను ఎందుకు భయపడాలి? నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నా వెళ్ళి నేను చిన్నదాన్ని, వాళ్ళకంటే చిన్నదాన్ని అని చెప్పి నా టాలెంట్ ఏదో నేను చూపించుకుంటాను వస్తాను. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నేను ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వను.